కుర్తి కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై రాజకీయ దుమారం రేగింది. రాజీవ్ చౌరస్తాలో పాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటూ బీఆర్ఎస్, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటూ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గద్దె తొలగిస్తుండగా బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అంటే అంబేద్కర్ గొడవ అవుతుంది 2 రోజుల తర్వాత మీరు పెట్టేసుకోండి సార్, దానికి ఏం లేదని ఎస్ఐఆర్ తీసుకున్నాం అంటే ఓకే అని అనుకున్నాం. సెంటర్ కూడా కొట్టిన తర్వాత మనం తెచ్చాం. అప్పుడు మాకు ఆర్టిస్ట్ వస్తుంది తెలంగాణ పాస్ ఎట్లా తీరుందో దాని ప్రకారం ఇక్కడ పెట్టామని డిసైడ్ అయ్యాం. తిరిగి రాత్రికి వచ్చి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ కొత్తగా పెట్టి వాళ్ళు ఏదో సెంటరింగ్ కొట్టి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు కదా అని మేము రాత్రి వచ్చి లీగల్గా ఒకటి పోలీస్ స్టేషన్ కొట్టి గ్రామ పంచాయతీ కొట్టి వాటి వరకు ముగ్గురు కూడా రిప్రజెంట్ చేసినాం. సార్ మరి మా దాంట్లో మీరు చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, మేము కట్టించిన దిమ్మ ఈ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా మాది ఇంత పరిస్థితి అని చెప్పి ఎస్ఐ గారు అందరికీ ఇచ్చాం. సెక్రటరీ ఇట్లా పెద్ద సెక్రటరీ వాళ్ళు ఏమన్నా అంటే మేము ఎటువంటి అనుమతి చేయలేదు సార్, అది మీరు ఆపేసుకోండి, లేకపోతే పోలీసు చెప్పండి మా సిబ్బంది పంపుతారు, వాళ్ళు కూడా పంపిస్తారు. ఉదయం 8 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లీగల్గా మేము చట్ట ప్రకారం మనం పోవడం కరెక్ట్ కాదని మేము ఇప్పటిదాకా ఆగున్నాం. వచ్చి మీకు లీగల్గా ఎస్ఐ గారికి చెప్పినాం, అందరికీ చెప్పినాం. అయినప్పటికీ కూడా వాళ్ళు అత్యుత్సాహం చేస్తే దాని మీద సెంటరింగ్ అది ఒకటి పెట్టి కడతా ఉన్నారు. ఆపండే బాగా వచ్చి మేము కూడా చెప్పినాం, వాళ్ళు ఆపుతాం అది కాదు మాకు వేరే వచ్చిందని చెప్పారు. మరి ఆ పర్మిషన్ ఏమైనా ఉన్నదా అంటే మేము చేసిన దాని మీద వాళ్ళకి ఏం వస్తుంది, వాళ్ళు కడితే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటంటే మరి ఎస్ఐ గారు అంటే మీరు ముట్టుకోవడానికి లేదు, మీరు రావడానికి లేదని మరి సారు మరి ఆయనకు వాళ్ళ విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు రీసెంట్గా తీసుకొచ్చిన